హలో నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతానగర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ద్విచక్ర వాహనంపై ప్రమాదానికి గురై కాలుకు మరియు చేతికి గాయం కావడంతో స్క్రైబు అనుమతితో పరీక్ష కేంద్రంలో హాజరయ్యాడు. సో అతనికి పరీక్ష కేంద్రంలోని సిబ్బంది సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సో గీతానగర్లో సెంటర్ పడ్డది కాబట్టి ముఖ్యంగా చుట్టుపక్కల అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న విద్యార్థులు కూడా సెంటర్కి అయితే హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్స్ హాల్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాశారు, వారికి ఎలా అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, టఫ్ వచ్చాయా, ఈజీ వచ్చాయా అనే విషయాల గురించి మనం విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పేరు? మధుమిత. సో ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసాను. అంటే ఈజీ వచ్చిందా, టఫ్ వచ్చిందా? ఈజీనే వచ్చింది. మిగతా పేపర్స్ కూడా అంటే ఈజీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? ఈజీగానే వస్తుంది. అంటే 100కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉందా? రావచ్చు. నీ పేరు? కావ్య. ఎక్కడి నుంచి వచ్చు? మేము సిరిసిల్ల నుంచి. చాలా మంది సిరిసిల్ల వాళ్ళే ఉన్నారు కదా. సో ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాసావు. అంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అయినవే వచ్చినాయా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్? ప్రిపేర్ అయినా ఖచ్చితంగా నువ్వు ఇంటి దగ్గర నేను ఇవి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ప్రిపేర్ అయ్యావు. అవే వచ్చినందుకు ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఎక్సైటింగ్ ఉంది. మిగతా పేపర్స్ ఇలానే కష్టపడితే అవి కూడా మంచి రాద్దాం అనుకుంటున్నాం. లహరి. సో ఎగ్జామ్ ఎలా రాసావు? ఓకే. మీ పేరేంట్రా? అశ్విని. నీకు ఎట్లా అనిపించింది? ఈజీ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే మిగతా ఎగ్జామ్స్ కూడా అంటే టఫ్ వస్తాయి అనుకుంటున్నారా లేకపోతే ఈజీగా వస్తుంది అనుకుంటున్నారా? సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనగానే చాలా మంది కూడా భయపడిపోతుంటారు, స్ట్రెస్ తీసుకుంటారు, అసలు నిద్ర పోలేరు, అంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది. మీకు ఎట్లా ఏమైనా అనిపించిందా? మాకు సరిపోయే టైం ఇచ్చిర్రు, 5 days 4 days ఇచ్చారు చదువుకోవడానికి. సో మిగతా టైంలో మంచిగా హ్యాపీగా ఇంటికాడ కూర్చొని ప్రిపేర్ కావచ్చు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో ఒకసారి ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినా కాబట్టి వాళ్ళు ఏ విధంగా రాశారు, వాళ్ళకి ఎలా అనిపించింది, మరి ఎగ్జామ్ అనేది టఫ్ వచ్చిందా, ఒక్కసారి మన వారితో కూడా మాట్లాడదాం. హాయ్ రా, మీ పేరు? శ్రేష్ఠ. సో ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి? ఈజీగా వచ్చాయి. చాలా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది, చాలా సంతోషంగా ఈజీ వచ్చింది. నీ పేరు? నీలిమ. ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాసినాం. మా మేడం కష్టపడినందుకు మేము కష్టపడేందుకు చాలా ఈజీగా వచ్చింది. మేము చాలా సంతోషిస్తున్నాం. హాయ్ రా, నీ పేరు? శ్రావ్య. ఏ విధంగా రాసావు? చాలా బాగా రాశాను, చదివినే వచ్చినాయి. ఇంకా ముందు కూడా ఎగ్జామ్స్ అంటే పేపర్ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నావు? చాలా ఈజీగానే అనిపిస్తుంది. మేము ఇంకా కష్టపడితే ఇంకా మంచి వస్తుంది అనిపిస్తుంది. సూపర్, ఇంకా కష్టపడాలి. ఆల్ ది బెస్ట్. ప్రదీక్షిత్. ఎగ్జామ్ ఏ విధంగా రాసావు? చాలా బాగా. లోపల అంటే ఏ విధంగా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఏం లేదు. టఫ్ ఉందా, ఈజీ ఉందా? నో, మేము ఈజీగా ఉంది. నేనైతే చదివింది అయితే వచ్చింది. మేము చాలా బాగా అనిపించింది. తెలుగు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయినా కాబట్టి బాగా రాసి వచ్చాను. ఏది జరగలేదు, చాలా స్ట్రిక్ట్గానే చూసారు, బాగా అనిపించింది. మిగతా ఎగ్జామ్స్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నాను? మేడం మిగతా ఎగ్జామ్స్ కూడా ఇలానే కష్టపడితే దానికి కూడా బాగానే రాస్తామని అనుకుంటున్నాను. కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్ మేడం. సూపర్, ఓకే. థ్యాంక్ యూ మేడం. మా భావాలను ఇలా మీరు తెలుసుకున్నందుకు బలగం టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.